అర్ధరాత్రి సమయం మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిజం కాదు అని, వాళ్ళసలు మనుషులే కాదు అని మనకు తెలిసినప్పుడు అప్పుడు కలిగే ఆ భయం అంతా ఇంత కాదు. ఈ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉండబోతోంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా మనమైతే స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అది అర్ధరాత్రి సమయం చాలా దూరంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఊరి నుండి ఒక చప్పుడు వినిపించుకుంటూ ఆ భయంకరమైన నిర్మానుష్యమైన ఆ ఒంటరి రోడ్డులో ఒక చప్పుడు వస్తూ ఉంది. ఇంకా అంతే, ఆ చప్పుడు దగ్గరవుతూ ఉంది. తీరా చూస్తే ఆ చప్పుడు ఒక బండిది. ఆ బండి మీద ఉన్నాడు రవి. రవి పక్కపట్నంలో ఒక ఉద్యోగంలో చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా తన పని తాను చేసుకునే రకం. ఎవరి విషయాల్లోనూ అసలు జోక్యం చేసుకోడు. చాలా మంచివాడు, అందులోనూ చాలా తెలివైనవాడు. తన తెలివితేటలకు అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులు అందరూ కూడా చాలా మెచ్చుకునేవారు. తనకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అలాంటి రవి ఆ రోడ్డులో అలా వెళ్తుంటే తను ఏదో చిన్న రాగం తీస్తూ చుట్టూ ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను గమనిస్తూ, అబ్బో ఏంటి ఈ చెట్లు మరీ ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంత భయంకరంగా ఉన్నాయి, ఎన్నో ఏళ్ల నాటివి కావచ్చు, ఎంతోమందిని చూసి ఉంటాయి అని అనుకొని అలానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తను వెళ్తున్నది తన పక్క ఊర్లో ఉన్నటువంటి తన స్నేహితుడి ఇంటికి. ఎందుకంటే తన స్నేహితుడైనటువంటి ప్రవీణ్కి తర్వాత రోజు పెళ్ళి ఉంది. అందుకే ఈరోజు రాత్రి వెళ్ళి ఏమైనా కొన్ని పనులు ఉంటే వాటిలో సహాయం చేద్దామని రవి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్తున్నాడు. ముందుగానే వెళ్ళవలసిందే, కానీ తనకు ఎన్నో పనులు ఉండడం వల్ల కుదరలేదు. అందుకే ఈ అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకుంటూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే చాలా దూరంలో ఏదో వెలుగు కనిపించింది రవికి. అంతే, ఒక్కసారిగా బండిని స్లో చేసి తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఇదేంటి ఈ రోడ్డులో అసలు ఎలాంటి బళ్ళు కూడా అర్ధరాత్రి దాటితే తిరగవు, అందులోనూ ఇది మొత్తం కూడా పల్లెటూరు కదా అని అనుకొని అలానే ఆ వస్తూ ఉన్నటువంటి ఆ వెలుగును గమనిస్తూ ఉన్నాడు. తీరా చూస్తే అది ఒక ట్రాక్టర్. ఆ ట్రాక్టర్ మీద ఎవరో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఓహో, ట్రాక్టరా అని అనుకొని ఆ ట్రాక్టర్ పక్క నుండి వెళ్తూ ఉన్న సమయంలో ఆ ట్రాక్టర్ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్కసారిగా రవిని పిలిచాడు. ఓ బాబు, ఒక్క నిమిషం ఆగు అని అన్నాడు అతను. అంతే, రవి ఒక్కసారిగా బ్రేక్స్ వేసి అటువైపు చూశాడు. ఏంటి ఏంటి పెద్దయినా అని అడిగాడు. ఒక్క నిమిషం ఇటువైపు రా అని ఆ పెద్దాయన అనడంతో ఏంటి అనుకుంటూ ఆ పెద్దాయన దగ్గరికి బండిని మెల్లగా వెనక్కి పోనిచ్చాడు. అంతే, ఆ పెద్దాయనని చూడడానికి ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. బాగా అనుభవం ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. ఆ పెద్దాయనని చూస్తూ, చెప్పండి పెద్దాయన, ఎందుకు పిలిచారు అని అడిగాడు. ఏం లేదు బాబు, ఏడకపోతున్నావు అని ఆ పెద్దాయన అడిగాడు. నేను నా స్నేహితుడి యొక్క పెళ్ళి ఉంటే పక్క గ్రామంలో ఉన్న ఆ ఇరుకపట్నానికి పోతూ ఉన్నాను అని అన్నాడు. ఏంటి, ఇరుకపట్నానికి పోతున్నావా? అది కూడా ఈ రాత్రి సమయంలో ఒంటరిగా పోతున్నావా అని కాస్త ఆశ్చర్యంగా అడిగాడు. అవును పెద్దాయన, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఆ పెద్దాయన ముఖం కాస్త కోపంగా పెట్టి, బాబు, ఈ రాత్రి సమయంలో ఆ ఊరికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఈ దారి అస్సలు మంచిది కాదు. నిజం చెప్తూ ఉన్నాను, నువ్వు ఈ రాత్రికి మీ ఊరికే వెళ్ళిపో. రాత్రి సమయంలో ఇక్కడ ఎక్కువసేపు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు అని ఆ పెద్దాయన చెప్పాడు. ఆ పెద్దాయన మాట వినగానే రవికి చిన్నగా నవ్వు వచ్చింది. ఏంటి పెద్దాయన, ఏంటి నువ్వు మాట్లాడేది? ఒంటరిగా ఉండకూడదా? మరి నువ్వేమైనా ఇద్దరు ముగ్గురు వెనక పోగేసుకుని ఉన్నావా ఏంటి? నువ్వు కూడా ఒంటరిగానే ఉన్నావు కదా అని అడిగాడు. ఆ మాట వినగానే ఆ పెద్దాయన కూడా చిన్నగా నవ్వి, నేను ఇరుకపట్నం వైపు పోవట్లేదు, ఇదిగో పట్నం వైపు పోతున్నాను. అందుకే నాకు ఎవరితోడూ అవసరం లేదు. కానీ నువ్వు ఆ ఊరికి వెళ్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు ఏదో ఒక తోడు కావాలి. లేదంటే లేదంటే ఏమవుతుంది అని అడిగాడు. లేదంటే నీ యొక్క ప్రాణం
గాలిలో కలిసిపోతుంది అని అన్నాడు. ఏంటి, గాలిలో కలిసిపోతుందా? ఎందుకు అని అడిగితే ఆ పెద్దాయన అసలు విషయం అప్పుడే చెప్పడం మొదలుపెట్టాడు. ఆ ఇరుకపట్నం దారిలో ఒక భయంకరమైన ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి దగ్గర కొన్ని భయంకరమైన భూతాలు ఉంటాయి. అవి మామూలు భూతాలు కాదు బాబు. అవి మనుషులను చూస్తే అస్సలు వదలవు. ఖచ్చితంగా పట్టుకొని పీడించి భయంకరంగా చంపేస్తాయి అని అన్నాడు. ఇంకా అంతే. రవి గట్టిగా నవ్వుతూ, ఓహో పెద్దాయనా, నువ్వు ఇవన్నీ నమ్ముతావా ఏంటి? నేనైతే అస్సలు ఇలాంటివి నమ్మను అని అనుకుంటూ బండిని స్టార్ట్ చేశాడు. ఇదిగో బాబు, నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ఎక్కడా కూడా అస్సలు వాగొద్దు. ఎవరైనా నీ వాళ్ళలాగా అనిపించినా అస్సలు వాగొద్దు. నువ్వు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇంకా నీ ఇష్టం, నీ కర్మ నీదే అని అనుకుంటూ అతను కూడా బండిని స్టార్ట్ చేసి అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా రవి అవేమీ పట్టించుకోకుండా ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, దెయ్యాలు భూతాలు అనుకుంటూ అని చిరాకుగా ఇంకా బండి ముందుకు మెల్లగా కదిలింది. అలా వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే రవికి ఏవేవో ఆలోచనలు మెల్లగా పుట్టుకొస్తున్నాయి. అసలు ఆ పెద్దాయన చెప్పింది ఒకవేళ నిజమైతే నేను ఖచ్చితంగా చనిపోతాను కదా అని మళ్ళీ నవ్వుకుంటూ ఉన్నాడు. అయినా ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు? చిన్నపిల్లలైతే నమ్ముతారు, కానీ నేనెందుకు నమ్ముతాను? అందులోనూ నా తెలివితేటల ముందు ఎటువంటి దెయ్యాన్నైనా సరే నేను తరిమి కొడతాను అని అనుకుంటూ అలానే మొండి పట్టుతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడే ఒక బోర్డు కనిపించింది. ఆ బోర్డు దగ్గర బండిని కొంచెం స్లో చేసి బండి యొక్క లైట్ని ఆ బోర్డు మీద పడేటట్టు పెట్టాడు. చూస్తే ఆ బోర్డు మీద ఇరుకపట్నం 5 కిలోమీటర్లు అని వ్రాసి ఉంది. చూడగానే హమయ్య, ఇంకా దగ్గరికి వచ్చేసాను, ఇంకాస్త ముందుకు పోతే ఊరు వచ్చేస్తుంది అని అనుకొని అది అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డు కింద ఉన్న ఆ ముఖ్యమైన ఆ అక్షరాలని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ కింద ఉన్న అక్షరాలు ఏంటి అంటే, రాత్రి 12 దాటిన తర్వాత ఈ రోడ్డులో ప్రయాణించడం ప్రమాదకరం. ఇంకా అంతే. అదేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు రవి. చాలా దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడే చిన్నగా గాలి వీయడం మొదలుపెట్టింది. ఆ గాలి అంతకంతకు పెరిగిపోతూ ఒక భయంకరమైన తుఫాను గాలిలా మారింది. ఆ గాలి వేగంగా వచ్చి బండిని తాకుతూ రవిని తాకుతూ వెనక్కి వెళ్తోంది. ఇదేంటి, పైన చూస్తే మేఘాలు ఏవీ కూడా లేవు, అలాంటిది ఎందుకిలా ఇంత భయంకరమైన గాలి వీస్తోంది అని కళ్ళు కాస్త చిన్నవి చేసి ముందు ఉన్నటువంటి రోడ్డు మీద ఏకాగ్రత పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలా ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత అప్పుడే ఒక్కసారిగా భయంకరమైన కుండపోత వర్షం కురవడం మొదలైంది. ఆ వర్షం ఎంత దండిగా పడుతూ ఉందంటే ఆ వర్షాన్ని చూస్తూ ఉంటేనే గుండెల్లో వణుకు పుడుతోంది. భగవంతుడా, ఏంటి ఒక్కసారిగా వర్షం ఇంత భయంకరంగా పుట్టుకొచ్చింది అని అనుకుంటూ ఏదైనా ఆశ్రయం కనిపిస్తే అక్కడికి వెళ్ళి దాక్కుందామని రవి అనుకుంటున్నాడు. అంతే, అలా ఎప్పుడైతే అనుకున్నాడో చాలా దూరంలో మళ్ళీ ఒక చిన్న వెలుగు కనిపించింది. ఆ వెలుగును చూడగానే రవికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అమ్మయ్య, అక్కడ ఏదో ఉంది అని అనుకుంటూ వేగంగా బండిని అటువైపు పోనిచ్చాడు. చూస్తే అది ఒక చిన్న ఇల్లులాగా ఉంది. అమ్మయ్య, ఏదో ఇల్లులాగా ఉంది, ఈ రోజుకి అక్కడే ఉందా అని అనుకుంటూ వేగంగా బండిని ఆ ఇంటి ముందు ఆపాడు. ఇక ఫాస్ట్గా కిందకి దిగి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి యొక్క తలుపును మెల్లగా కొట్టాడు. అప్పుడే లోపల నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక చిన్న చప్పుడు రవి చెవున పడింది. అమ్మయ్య, ఎవరో ఉన్నారు అని అనుకునే లోపే ఒక్కసారిగా తలుపు కిర్రుమంటూ తెరుచుకుంది. చూస్తే లోపల ఒక అందమైన స్త్రీ. ఆ స్త్రీ ఎంత అందంగా ఉంది అంటే చూస్తూ ఉంటేనే కళ్ళు రెండు కూడా మైమరిచిపోతున్నాయి. భగవంతుడా, ఏంటి ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది, అది కూడా ఇంత పెద్ద అడవి ప్రాంతంలో ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటుందా అని అనుకొని మెల్లగా తడబడుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఆవిడ ఇలా అనింది, ఎవరండి మీరు? ఈ రాత్రి సమయంలో
మా ఇంటి తలుపుని ఎందుకు కొడుతున్నారు అని అడిగింది. ఇంకా జరిగిన విషయాన్ని మొత్తం తడబడుతూ చెప్పాడు. నేను నా స్నేహితుడి యొక్క ఇంటికి వెళ్తూ ఉన్నానండి వాడి పెళ్లి కోసం. కాకపోతే దారి మధ్యలో ఇలా కుండపోత వర్షం అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది. అందుకే ఏం చెయ్యాలో తెలియక మీ ఇంటి తలుపును కొట్టాను. కాస్త వర్షం తగ్గే వరకు ఇక్కడ ఉండి వర్షం తగ్గిపోగానే నేను బయటికి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఇంకా అంతే, ఆ అమ్మాయి రవిని కింద నుంచి పై వరకు చూస్తూ సరే లోనికి రండి అని అనింది. ఇంకా రవి వేగంగా లోనికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి అయితే తనకు తుడుచుకోవడానికి టవల్ని ఇచ్చింది. ఇంకా తను బాగా తుడుచుకొని అలానే కుర్చీలో కూర్చున్నాడు. బయట నుండి చూస్తే ఏదో ఒక మామూలు ఇల్లులాగానే ఉంది, కానీ లోపల మాత్రం చాలా బాగుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ అంతా కూడా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ఏమండి, మీరు ఒక్కరే ఉంటారా లేదా మీ అమ్మ నాన్న కూడా ఉంటారా అని రవి అడిగాడు. ఎప్పుడైతే రవి ఆ మాటను అడిగాడో ఆ అమ్మాయి కాస్త అనుమానంగా చూసి అదంతా మీకెందుకు, కాసేపు ఇక్కడ కూర్చోండి, తాగడానికి ఏదైనా తెస్తాను అని చెప్పి కాస్త వేడి నీళ్ళు తీసుకొని ఇచ్చి రవికి ఇచ్చింది. రవి మొహమాట పడుతూ ఆ నీళ్లను తీసుకొని గటగట తాగేశాడు. ఇంకా గ్లాసుని కిందన పెట్టి వర్షం ఎప్పుడు తగ్గుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ అమ్మాయి కూడా తన పక్కన వచ్చి కూర్చుంది. ఇంకేంటి, మీ పేరేంటండి అని అడిగింది ఆ అమ్మాయి. నా పేరు రవి, మరి మీ పేరేంటి అని రవి తిరిగి అడిగాడు. ఆ అమ్మాయి ఇలా సమాధానం ఇచ్చింది, నా పేరు ప్రణవి అని అనింది. అవునా, మంచి పేరండి అని రవి అన్నాడు. అలా వారిద్దరూ కూడా మాట్లాడుతూ ఉన్న సమయంలో ప్రణవి ఇలా అనింది, ఏమండి, వర్షాన్ని చూస్తే అసలు తగ్గేలా లేదు, ఈరోజు రాత్రికి మీరిక్కడే పడుకోపోండి అని అనింది. దానికి రవి కూడా ఏకీభవించాడు. రవి అక్కడే ఉన్నటువంటి ఒక సోఫా మీద అలా పడుకున్నాడు. సమయం గడిచిపోయింది, దీపాలు వారిపోయాయి. అప్పుడే అకస్మాత్తుగా తన గుండెల మీద ఎవరో మెల్లగా చేతిని పెట్టి మెల్లగా పాముతున్నట్టు రవికి అనిపించింది. కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఆ చీకటిలో ఏదో ఒక ఆకారం తన పక్కనే నిలబడి మెల్లగా తన గుండెను పాముతున్నట్టు రవికి అనిపించింది. వెంటనే ఒక్కసారిగా పైకి లేచాడు. చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి, ఎవరూ లేరు, మరే నా గుండె మీద చెయ్యి పెట్టి పామిందెవరబ్బా అని అనుకొని చుట్టూ చూశాడు. చుట్టూ కూడా గాఢాంధకారమైన చీకటి, అసలు చిన్న వెలుగు కూడా కనిపించడం లేదు. ఇదేంటబ్బా, అయినా ఈ పిల్లెట్టిపోయింది, ప్రణవి గారు, ప్రణవి గారు అని అన్నాడు. కానీ ప్రణవి నుండి ఎటువంటి సమాధానమూ లేదు. బహుశా పడుకోపోయిందేమో, ఎందుకులా డిస్టర్బ్ చేయడం అని అనుకొని తను మళ్ళీ అదే సోఫా మీద పడుకొని నిద్రలోనికి జారుకున్నాడు. ఇంకాస్త సమయం గడిచింది. అప్పుడే చిన్నగా ఏడుపులు తన చుట్టూ వినిపిస్తున్నట్టు తనకు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే తన చుట్టూ ఏవేవో ఆకారాలు కూర్చొని మెల్లగా ఊగుతూ మూలుగుతూ ఉన్నాయి. ఇంకా అంతే, రవి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచాడు. ఇదేంటి అని అనుకుంటూ చుట్టూ చూశాడు. చుట్టూ కూడా ఆ చీకటిలో ఎంతోమంది ఉన్నట్టు తన కంటికి కనిపిస్తోంది. గట్టిగా అరిచాడు, ఏయ్, ఎవరు మీరు అని అంటూ ఉన్నాడు. అప్పుడే చాలా దూరం నుండి ఒక చిన్న వెలుగు ఎవరో దీపాన్ని పట్టుకొని వస్తున్నట్టు రవికి కనిపించింది. చూస్తే ఇంకెవరో కాదు, ప్రణవి. ప్రణవి గారు, ఎవరండి వీళ్ళంతా, అసలు వాళ్ళకు ముఖాలు కనిపించడం లేదంటే అని వేగంగా పైకి లేచి తన దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్లకు ముఖాలు ఉండవు, కేవలం భయంకరమైన ఒక రకమైన శక్తులు మాత్రం వాళ్ళు అని అనింది. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది అని వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగేసరికి అంతవరకు ఎంతో అందంగా కనిపించినటువంటి ప్రణవి ముఖం భయంకరంగా మారిపోయింది. కుళ్ళిపోయినట్టు ఒక కన్ను లేదు, ఒక కన్ను మాత్రం వేలాడుతూ ఉంది. ఇంకా రవి ఒక్కసారిగా అరిచి, ప్రణవి, ఏమైంది నీకు అని వేగంగా అక్కడి నుండి వెనక్కి వచ్చేశాడు. ప్రణవి మాత్రం తన వెంటే వస్తూ ఉంది. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు, ఈ రాత్రి నువ్వే మాకు విందు. నువ్వు ఇక్కడికి వచ్చి
చాలా పెద్ద తప్పు చేసావు రవి అని అనింది. ఇంకా అంతే, రవికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే ఆ పెద్దాయన చెప్పినటువంటి ఆ మాటలు గుర్తొచ్చాయి. రాత్రిపూట ఇటువైపు ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదకరం. అందులోనూ ఎటువంటి ఇల్లు కనిపించినా ఆ ఇంటిలోనికి అస్సలు వెళ్ళొద్దు అని ఆ పెద్దాయన చెప్పాడు. కానీ రవి మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడా అని రవికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంకా రవి అక్కడి నుండి బయటికి పారిపోవడానికి తలుపు కోసం చూస్తున్నాడు. కానీ ఆ చీకటిలో తలుపు ఎక్కడుందో కూడా రవికి అర్థం కావడం లేదు. తను గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అప్పుడే ప్రణవి వేగంగా రవి దగ్గరికి వచ్చి రవి గొంతును పట్టుకుంది. పక్కనే ఉన్నటువంటి ఆ భయంకరమైన ఆకృతులు తన ఒంటిని పట్టుకున్నాయి. చూస్తూ ఉండగానే తన శరీరాన్ని పీక్కొని తింటూ ఉన్నాయి. రవి అలానే అరుస్తూ ఒక్కసారిగా నిద్రలో నుండి మేల్కొన్నాడు. చూస్తే తను ఉన్నది రోడ్డు పక్కన ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో. తను పైకి లేచి చుట్టూ చూశాడు. అసలు అక్కడ ఎలాంటి ఇల్లు లేదు, అసలు ఎలాంటి మనుషులు లేరు. ఇదేంటే, అంటే ఇదంతా నా కలనా? అంటే ముందు నుంచి కూడా ఇదంతా కూడా నా భ్రమనేనా? ఏది కూడా నిజం కాదా అని ఆయాసపడుతూ చూస్తూ ఉన్న సమయంలో అప్పుడే ఆ స్థలంలో మెల్లగా ఆ మొక్కలు ఊగడం మొదలుపెట్టాయి. అమ్మో, ఇక్కడ ఉండడం అస్సలు మంచిది కాదు అని తన బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బండిని స్టార్ట్ చేసి అక్కడి నుండి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ఊరైతే చేరుకున్నాడు. కానీ తన వెంట ఎవరో వచ్చినట్టు తనకైతే అనిపించింది. ఆ తర్వాత నేరుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్లకుండా గుడికి వెళ్ళి గుడిలో అడుగుపెట్టి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. అలా చేసిన తర్వాత తన వెనకాల ఎవరూ రాలేదని నమ్మకం వచ్చింది. అసలు ఆ భయంకరమైన ఇంటి సంగతి ఏంటో తెలుసుకుందామని ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్దలనైతే రవి అడిగాడు. వాళ్ళు చెప్పిన విషయాలు విని రవికి ఒళ్ళు మొత్తం గొగురు పొడిచింది. చాలా ఏళ్ల క్రితం అక్కడ ఒక కుటుంబం ఉండేదని, ఆ కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని, ఒక భయంకరమైన రోజు రాత్రి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబం మొత్తం కూడా కారణం తెలియకుండా చనిపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ కుటుంబం మీద వాళ్ళ యొక్క దూరపు చుట్టాలు ఎందుకో తెలీదు శక్తుల కోసమో ఆస్తుల కోసమో వాళ్ళ మీద చేతబడి చేశారు. అందుకే వాళ్ళు చనిపోయారు. అప్పటి నుండి వాళ్ళ యొక్క ఆత్మలు అక్కడక్కడే తిరుగుతూ కనిపించే వాళ్ళందరినీ కూడా భయపెడుతూ ఉంటాయని అందరూ అంటూ ఉంటారు అని ఆ పెద్దలైతే చెప్పారు. భగవంతుడా, ఇంకెప్పుడు కూడా నేను ఈ దారిలో రాత్రివేళ అస్సలు రాను అని రవి అనుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడి యొక్క పెళ్ళైతే అయిపోయింది. తను తిరిగి తన ఊరికైతే వెళ్ళిపోయాడు రవి. అలా ఆ రోజు రాత్రి జరిగిన ఆ భయంకరమైన సంఘటన రవి యొక్క జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.